సార్ మనకి ఎలా లేదని ఇంకో 2-3 యూనిట్లు కావాలి. ఈ ట్యాంకర్ కూల్ అవ్వడం లేదు సార్ అసలు. సార్ మనకి ఏదైనా క్రెయిన్ దొరికిందంటే దాని నుంచి ట్రై చేయొచ్చు సార్. ట్యాంకర్ కింద కూడా డ్యామేజ్ అయినట్లుంది. క్రెయిన్ తెప్పించి లేపినా సరే రిస్కే. ట్యాంకర్ వేడిగా ఉండడం వల్ల లేపినప్పుడు మనకు ప్రెజర్ ఎక్కువ అవుతుంది. దాన్ని కూల్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సార్ గాలి వేగం చాలా పెరుగుతుంది సార్. పైగా వర్షం పడేలా ఉంది సార్. సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేదు సార్. వెంటనే ఈ ఏరియా వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి సార్. సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు చెప్తూనే ఉండండి, ఓకేనా? మేడం ఏమైంది? వాళ్ళు ఏమంటున్నారు మేడం? ఈ జైలు ఖాళీ చేయించడం గురించి నీ పై ఆఫీసర్స్ కి చెప్పే తీరాలి విజయ్. వాళ్ళు దీన్ని డిసైడ్ చేస్తారు. మేడం నేను మీకు ముందే చెప్పాను ఇది కరెక్టా తప్పా అని చూసే సమయం కాదని. 2 or die అదే కదా సిచ్యువేషన్. ఇక్కడ నుంచి అందరినీ పంపించాలి లేదా అందరిని కలిసి చావాలి. ఏమయ్యా రావాల్సిన దగ్గర నుంచి ఆర్డర్ రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? జైల్లో ఉన్న ఖైదీలకు కూడా ప్రమాదమే. మీరు జైల్లో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇక్కడున్న వేలాది మంది చనిపోతే ఎవరికి సమాధానం చెప్తారు సార్? ఇంకొక విషయం, ఇలాంటి సందర్భాల్లో ఫైర్ ఫోర్స్ డెసిషన్ తీసుకోవచ్చు. తెలుసా ఆ విషయం మీకు? ఎవరేమన్నా సరే ఇప్పుడు నేను ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేస్తున్నాను, మీరేమంటారు? బట్ లిసన్ మేడం మీరు నాకు ఎలాంటి కారణాలు చెప్పొద్దు. హియర్ ఆన్ వాస్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ద కమాండ్. కమాండ్ నువ్వు తీసుకుంటావా? నీకు ఇష్టం వచ్చినట్టు చేయాలంటే ఇక్కడ కుదరదు. అన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు మీ రూల్స్ చూసుకోండి, నేను నా పని చూసుకుంటాను. సరే నువ్వు వెళ్ళి పని చూసుకోపో. ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. మరి ఇంతవరకు ఏం చేస్తున్నారు సార్? వెళ్ళి మీరే హ్యాండిల్ చేయొచ్చు కదా. ప్లీజ్ విజయ్, ప్లీజ్ వెయిట్. మేడం సిచ్యువేషన్ చాలా క్రిటికల్. 1 minute. ఇలా చూడండి, 21 మంది చనిపోయారు, 64 మంది గాయాలతో ఉన్నారు. ఒక చిన్న స్పార్క్ రావడం వల్ల ఇంతమంది ప్రమాదానికి గురయ్యారు. ఇంకొక చిన్న స్పార్క్ వస్తే చాలు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు గ్యాస్ అంతా స్ప్రెడ్ అయి ఉంది. క్షణాల్లో 1000 నుంచి 10,000 మంది చనిపోతారు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది ఆలోచించకుండా రూల్స్ ప్రోటోకాల్స్ అని అంటున్నారు. నేను ఇప్పుడు దీన్ని లీడ్ చేస్తున్నాను కాబట్టి నా ఇన్స్ట్రక్షన్ లేకుండా ఒక్క మూమెంట్ ఉండకూడదు. నో వన్ షుడ్ క్వశ్చన్ మీ అంటిల్ ఇట్స్ డన్. ఇంకా మీడియా కావచ్చు, జనాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు కూడా దీని దగ్గరికి రాకూడదు మేడం. అందరికీ ఇది డేంజరే. ప్రతిదీ నేనే చూసుకుంటాను. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఇక మేడం ఇష్టం. ఆల్ యూనిట్స్ కమిషనర్ కాపీ. ఇప్పటి నుంచి ఈ ఆపరేషన్ ముగిసేంత వరకు ఫైర్ మ్యాన్ విజయ్కే ఫుల్ కమాండ్. టైం 6:10 అయింది. మనకింకా సమయం 20 నిమిషాలే ఉంది. ఈ 20 నిమిషాల సమయంలో మనం బయటపడేసే వాళ్ళు 300 మీటర్స్ లో ఉన్న వాళ్ళు. ఆ ఏరియా ఇది. ఈ ఏరియాలో ఇప్పుడు గ్యాస్ లీక్ అవుతుంది. ఈ 20 నిమిషాల సమయంలో 300 మీటర్ల రేడియస్ లో ఉన్న ఇల్లు, కమర్షియల్ ఫ్లాట్స్ మొత్తం ఖాళీ అయి తీరాలి. తర్వాత చేయాల్సింది ఎలక్ట్రిసిటీ లైన్ ని కట్ చేయడం. కానీ అలా చేసామంటే కరెంటు పోయినా నెక్స్ట్ మినిట్ అందరు ఎమర్జెన్సీ లైట్స్ వెంటనే ఆన్ అవుతాయి, లేదంటే ఎమర్జెన్సీ బ్యాటరీస్ ఆన్ చేస్తారు. అలా చేసిన వెంటనే అక్కడ మంటలు అంటుకుంటాయి. అందుకని బ్యాటరీస్ అన్నింటినీ ఆఫ్ చేయించి వాళ్ళందరినీ అక్కడి నుంచి బయటకు పంపించాలి. అదే కరెక్ట్. అప్పుడు వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేసేదెలా? డూ యూ హ్యావ్ ప్లాన్? మనమందరం 3 టీములుగా విడిపోదాం. పోలీసు వాళ్ళ కంట్రోల్లో ఉన్న టీం మెగాఫోన్ నుంచి ప్రజలకు అలర్ట్ ఇస్తూ ఉండాలి. ఫైర్ ఫోర్స్ ఇంట్లో ఉండే వాళ్ళందరి సేఫ్టీ కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఎమర్జెన్సీ లైట్స్ ని ఆఫ్ చేయండి. అదెలా పాసిబుల్ అవుతుంది సార్? పాసిబుల్ చేయడానికే కదా మనం ఉన్నాం. మనకి 3వ హెల్ప్ కూడా కావాలి ప్రజల నుంచి. అదేంటంటే ఈ ఏరియా గురించి బాగా తెలిసిన వాళ్ళు మనకు అవసరం. వాళ్లే ఇక్కడున్న ప్రాబ్లంని ప్రజలకు క్లియర్ గా చెప్పగలరు. అలాంటి వాళ్ళంటే ఒక అతను ఉన్నాడు. ఆయన చెప్తే ఇక్కడ ఉండే వాళ్ళందరూ వింటారు. ఎవరు? షౌకత్ బాయ్. తొందరగా మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు. అర్జెంట్ గా మీతో మాట్లాడాలంట. ఓ మీరే కదా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో రండి. ఆ పక్కన ఉన్న వాళ్ళ ఇంట్లో అందరూ కూడా 20 నిమిషాల్లో ఇళ్ళన్నీ ఖాళీ చేయాలి. మేము చెప్పిన వెంటనే ఎవరు మా మాటలు పట్టించుకోరు. అందుకనే వాళ్ళకు బాగా తెలిసిన వాళ్ళు చెప్తేనే ఆ మాట విని ఇక్కడ నుంచి వెంటనే వాళ్ళు ఖాళీ చేస్తారు. అదేం పెద్ద ప్రాబ్లం లేదు సార్. ఒక్కొక్క ఏరియా వార్డ్ మెంబర్ పంపించి వాళ్ళు కన్విన్స్ చేయమని చెప్తాను. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు సార్. మీరు ధైర్యంగా పని చూసుకోండి సార్, నేను చూసుకుంటాను. చాలా ప్రాబ్లం ఉంటుంది. అటు సైడ్ వెళ్తాం సార్. జరగండి, మీకు చెప్తే అర్థం కావట్లేదు. కమిటీ మెంబర్స్ అందరూ 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. ఈ రోజు కమిటీ మీటింగ్ అని అందరూ అక్కడికి వెళ్ళిపోయారన్నా. సమయంలో కమిటీలో సోది పెట్టి కూర్చోవడం కంటే వీళ్ళకి హెల్ప్ చేయడం మంచిది. అర్థమైందా? కమిటీ మీటింగ్ లో కూర్చొని బిర్యానీ తినడం తప్ప ఇంకేం చేస్తారు? ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే అందరూ 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. వెంటనే మీరందరూ వెళ్ళి రండి 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 రండి, అందరు బయటికి రండి. అందరూ ఖాళీ చేయండి. నడవండి జల్దీ. ఫాస్ట్ 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 ఫాస్ట్.
ఇక కేసీబీ వాళ్ళకి చెప్పి అన్నింటినీ ఆఫ్ చేయించవచ్చు. అది ఫైర్ ఫోర్స్ వల్ల స్పార్క్ రెస్ట్రింగ్ హైడ్రాలిక్ లైట్స్ ఇంకా మన దగ్గర ఉన్న ఎల్ఈడి లైట్స్ ఉండొచ్చు. ఇమీడియట్లీ అందరి మొబైల్ నెట్వర్క్స్ ని బ్లాక్ చేయమని చెప్పండి. నౌ. ఓకే ఓకే మేడం. కమాన్. మన సైడ్ నుంచి అంతా సెట్ అయింది. 4 యూనిట్స్ వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నారు. ఓకే, నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాను. అక్కడ బిల్ పే చేయాలి. నా డ్యూటీ టైం కూడా అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరి డ్యూటీ టైం కూడా అయిపోయింది. ఒక ఫైర్ మ్యాన్ డ్యూటీ ఆపరేషన్ అయిపోయేంత వరకు చేస్తూనే ఉండాలి. గో, వెళ్ళమంటుంటే గో గో. ట్యాంకర్లో వాటర్ ఫుల్గా ఉందేమో చూడు. వెళ్ళు. సార్ చూస్తాం. ఏయ్, ఎవరది? అక్కడికి వెళ్ళకూడదు. హలో. ఏయ్, అరే నీకే చెప్పేది అక్కడికి వెళ్ళకూడదని. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? హలో, చెప్పేది నీకే. ఆగు. లైట్ అటువైపు తిప్పు. ఏ, నీకు చెప్తూనే ఉన్నాను కదా ఇక్కడికి రాకూడదని. ముందు ఆ గేట్లు తీయమని చెప్తున్నాను కదా. నువ్వెవరయ్యా? హలో. ఇప్పటికి 6 గంటలు అవుతుంది. 6 గంటల నుండి మా అమ్మాయి కనిపించట్లేదని మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. 2 గంటల్లో, కేవలం 2 గంటల్లో నా కూతురు నా దగ్గరికి రాలేదంటే అంటించేస్తాను.